నాకు తెలిసి నేను చూసిన లాస్ట్ అండ్ బెస్ట్ హర్రర్ మూవీస్ ఇన్ తెలుగు అంటే 'మసూదా' అండ్ 'విరూపాక్ష'. దాని తర్వాత ఆ రేంజ్‌లో ఒక్క హర్రర్ మూవీ కూడా రాలేదు తెలుగులో. 'అగత' ట్రైలర్ చూసినప్పుడు కనీసం ఈ సినిమా అయినా ఆ మార్క్‌ని అందుకుంటుందేమో అనుకున్నాను. కానీ నాకైతే ఈ సినిమా అస్సలు నచ్చలేదు. ఎందుకు నచ్చలేదు? అసలు సినిమాలో ఏం బాగుంది? ఏం బాగలేదు? ఇప్పుడు పూర్తిగా చెప్పుకుందాం. ఇన్ డెప్త్ రివ్యూలోకెళ్ళే ముందు కొత్తగా మన ఛానల్‌కి ఎవరైనా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ముందుగా స్టోరీ విషయానికొస్తే, ఒక ఊరిలో వరుసగా ఒకే ఫ్యామిలీకి చెందిన వాళ్ళని అగద చంపుతూ ఉంటుంది. అసలు అగద ఎవరు? దాని స్టోరీ ఏంటి? ఎందుకు ఆ ఫ్యామిలీ వాళ్ళని చంపుతుంది? అనేది తెలుసుకోవాలంటే మూవీ చూడాలి. ముందుగా మూవీలో ఉన్న పాజిటివ్స్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్‌ది ఇంటర్వెల్‌కి ముందు వచ్చే ప్రీ క్లైమాక్స్ 10 మినిట్స్. ఆ పోర్షన్ మాత్రం నన్ను బాగానే ఎంగేజ్ చేసింది. అదేదో చాలా కొత్తగా, డిఫరెంట్‌గా ప్రెజెంట్ చేశారని చెప్పను. కానీ ఉన్న దానిలో కొంచెం క్యూరియాసిటీ మాత్రం బిల్డ్ చేశారు. తర్వాత ఏం జరుగుతుంది అనే ఇంట్రెస్ట్ అక్కడొచ్చింది. ఇంకా రెండోది బీజీఎం అండ్ సౌండ్ డిజైన్. ఒక హర్రర్ మూవీకి ఎలాంటి బీజీఎం, సౌండ్ డిజైన్ ఉండాలో అక్కడ అది బాగానే సెట్ అయింది. కొన్ని సీన్స్‌లో సౌండ్ వల్లే మనకి కొంచెం హర్రర్ ఫీల్ వచ్చింది. ఇంకా మూడోది పర్ఫార్మెన్స్. ఇలాంటి హర్రర్ మూవీకి ప్రతి ఒక్కరి పర్ఫార్మెన్స్ చాలా ఇంపార్టెంట్. ఎక్కడ కొంచెం ఓవర్ యాక్టింగ్ చేసినా సీరియస్‌గా ఉండాల్సిన సీన్ కాస్త కామెడీ అయిపోతుంది. కానీ ఇక్కడ మూవీ ఎలా ఉన్నా ప్రతి ఒక్కరు వాళ్ళ బెస్ట్ ఇవ్వడానికి ట్రై చేశారు. అది నాకు చాలా బాగా నచ్చింది. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా పర్లేదు. వాళ్ళకి అవసరమైన చోట ఏఐని యూజ్ చేశారు. కానీ ఎక్కడ పడితే అక్కడ ఏఐని పెట్టకుండా ఎంతవరకు యూజ్ చేయాలో అంతవరకు యూజ్ చేశారు. అది నాకు బాగా నచ్చింది. ఇంకా నెగెటివ్స్ విషయానికొస్తే, ముందుగా ఒక విషయం చెప్పాలి. ఈ మధ్య ఒక ఫ్యాషన్ అయిపోయింది. క్షుద్ర పూజలు, చంద్రగ్రహణం, ఆత్మ, ప్రేతాత్మ, తాంత్రిక శక్తి ఇలాంటి కొన్ని వర్డ్స్ వాడేసి వాటి చుట్టూనే మొత్తం మూవీని బిల్డప్ చేస్తున్నారు. ఇక్కడ కూడా జరిగింది అదే. మూవీలో మ్యాటర్ తక్కువ, ఇలాంటి డైలాగ్స్ ఎక్కువ. రెండో బిగ్గెస్ట్ ప్రాబ్లం, తీసుకున్న స్టోరీకి, క్లైమాక్స్‌కి అసలు సంబంధమే ఉండదు. ఏం పెట్టాలో అర్థం కాక ఏదో ఒకటి పెట్టి సినిమాని ఎండ్ చేసినట్టు అనిపించింది. క్లైమాక్స్ అయితే నాకు అస్సలు నచ్చలేదు. వరస్ట్ క్లైమాక్స్. అసలు మూవీ ఏం చెప్పాలనుకుంటుందో అక్కడ కూడా క్లారిటీ లేదు. ఇంకా థర్డ్ వన్ వచ్చేసి, మూవీ స్టార్టింగ్‌లో ఒక సీన్ చూపిస్తారు. ఆ సీన్‌ని మళ్ళీ మళ్ళీ చూపించి చివరికి మనకి ఆ సీన్ మీద చిరాకు వచ్చేస్తుంది. ఒకసారి చూపిస్తే సరిపోతుంది, కానీ అదే సీన్‌ని రిపీట్ చేస్తూ వెళ్తారు. ఇంకా ఫోర్త్ వన్, అగదా అనే క్యారెక్టర్‌ని సినిమాలో ఏ రేంజ్‌లో బిల్డ్ చేశారంటే, అది మామూలుగా ఉండదు. అది బయటకొస్తే ఏదో వరల్డ్ వార్ 3 వచ్చేస్తుందేమో అన్నట్టుగా ఆ రేంజ్‌లో బిల్డప్ ఇస్తారు. కానీ తీరా అది బయటకొచ్చిన తర్వాత, నువ్వు బయటే ఉంటావు, మళ్ళీ లోపలికి వెళ్ళలేవంటూ చాలా సిల్లీగా చూపించారు. అంత బిల్డప్ ఇచ్చి చివరికి ఇలా చూపించడం వల్ల అసలు ఇంపాక్టే పోయింది. ఇంకా లాస్ట్‌కి చెప్పాలంటే, అసలు మూవీలో హర్రర్ ఎలిమెంట్స్ లేవు. నిజం చెప్తున్నా. ఒక్కడంటే ఒక్క ప్రాపర్ హర్రర్ సీన్ కూడా నాకు కనిపించలేదు. హర్రర్ మూవీ చూస్తున్నాం అనే ఫీలింగ్ రావాల్సింది పోయి, ఏదో ఒక మిస్టరీ మూవీ చూస్తున్నట్టు అనిపించింది. ఇంకా ఫస్ట్ హాఫ్ అయితే మరీ స్లోగా ఉంటుంది. స్క్రీన్ ప్లే చాలా స్లోగా వెళ్ళడంతో నీరసం తెప్పించింది. ఎక్కడికి వెళ్ళకుండా అక్కడక్కడే తిరుగుతూ ఉంటుంది స్టోరీ మొత్తం. అదే కాకుండా మూవీలో చాలా హాలీవుడ్ మూవీస్ నుంచి సీన్స్ తీసుకున్నట్టుగా అనిపిస్తుంది. ఇవి చూస్తున్నప్పుడు ఇది ఎక్కడో చూసామే అనే ఫీలింగ్ కూడా చాలా సార్లు వచ్చింది. ఓవరాల్‌గా చెప్పాలంటే, 'మసూద' తర్వాత ఆ రేంజ్ హర్రర్ మూవీ వస్తుందనుకున్నాను. కానీ ఈసారి కూడా నిరాశే మిగిలింది. సో ఇది ఫ్రెండ్స్ 'అగద' మూవీ రివ్యూ. మీకు గనుక నా రివ్యూ నచ్చినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ చేసుకొని మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు గనుక మూవీని చూసినట్లయితే మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్‌లో షేర్ చేసుకోండి.